ఉండటం నిజంగా ఎంత అదృష్టమో ఈ గ్రామానికి ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు చేశారు, నేనేం చెప్పానో చేశాను. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట చెప్పాడు, ఎమ్మెల్యేలని ఎంపీలని గెలిపించి నన్ను గెలిపించినట్టు కాదు, ఒక పేదవాడిని గెలిపించినట్టు మీరందరూ కూడా అయితే ఒక పేదవాడి కుటుంబాన్ని ఆదుకున్నట్టు నాకు ఒక ఓటేసి 2 ఫ్యాన్ గుర్తులకి ఓటేసి మీరు అఖండ మెజార్టీ తోటి గెలిపించాలి. మా ఇద్దరిని గెలిపించకుండా గతంలో లాగా తెలుగుదేశానికి ఓటేస్తే గత 5 సంవత్సరాల్లో మీకు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతం కళ నిజం చేస్తాను. పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు చేసుకొచ్చి నాగిరెడ్డిపాలెం చెరువు చేసుకొచ్చి మరి బెల్లంకొండ గానీ కోసూరు గానీ అచ్చంపేట గానీ నీళ్ళు ఏర్పాటు చేస్తాను. ఏదైతే అన్నానో ఈ ఒక్క మాట అన్నాడు. గ్రామ ప్రజలకు మహిళా ప్రజలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్నా. మే 13న జరిగే ఎన్నికల సమరం ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో ఒక ప్రపంచనం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలోనే ఏ ప్రాంతంలో వెళ్ళినా కూడా ప్రజలు పడుతున్న నీరాజనం చూస్తా ఉంటే 2019 రిపీట్ కాబోతున్నారు. మీకు మంచి జరుగుంటే మీ కుటుంబానికి మంచి జరుగుంటే జగనానికి తోడుగా ఉండండి. 2014-19లో ఏ రోజైనా ఏ కుటుంబానికైనా మంచి జరిగిందా, ఎవరికైనా పేదవాడికి మంచి జరిగిందా అని ఆలోచన చేయండి. మన బిడ్డలు మంచి స్కూల్కి వెళ్ళాలి, మన బిడ్డలు ప్రయోజకులు కావాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. జగన్ వచ్చిన తర్వాత దాదాపు 5.5 కోట్ల రూపాయలు స్కూల్లో పెట్టడం జరిగిందంటేనే ప్రతి బిడ్డ ఈ రోజు యూనిఫామ్ వేసుకొని ఈ రోజు మంచి చదువులు చదువుతా ఉన్నాయా లేదా ఆలోచన చేయమని మాత్రమే అందరినీ అడుగుతా ఉన్నామన్నా. రేపు మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి, మీరు మళ్ళీ వాళ్ళ దగ్గర నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ గ్రామంలో ఇందాక అన్న చెప్పాడు, ముస్లిం సోదరులు ఈ గ్రామంలో దాదాపు ఎక్కువ ఉన్నారని. ప్రతి ముస్లిం సోదరుని అడుగుతా ఉన్నానన్నా, మీరు తప్పు చేస్తే 4% రిజర్వేషన్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి ఈ రోజు మీ బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్ అయ్యారు, పొరపాటున గానీ ఆ కూటమి వస్తే అమిత్ షా చెప్పినట్టు పురంధేశ్వరి చెప్పినట్టు 4% రిజర్వేషన్ తీసివేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కసారి ప్రతి ముస్లిం కుటుంబం ఆలోచన చేయండి. కాబట్టి ఆలోచన చేసి మీ ప్రతి ముస్లిం సోదరుని కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అడుగుతా ఉన్నా, ఒక్క ఓటు మీరు తప్పు చేసినా మీ జీవితాలను మీరే తలరాత మార్చుకునే విధంగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నా, 2 చేతులు జోడించి సవిధంగా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేయండి. మే 13 తారీఖున 1 ఎంపీగా నాకు, 2 ఎమ్మెల్యేగా శంకర్రావునికి మంచి మెజార్టీ గ్రామ ప్రజలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా పేరు పేరుని కూడా అడుగుతూ చేతులు జోడించి శిరస్సు వంచి అడుగుతా ఉన్నా. మన గుర్తు